హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్లీజా మిస్టరీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు శ్రీకృష్ణదేవరాయల కాలంలో దేవరాయల వారికి సేవ చేసేటువంటి ఎలిఫెంట్స్ని అంటే ఏనుగుల్ని పెట్టడానికి ఒక ప్లేస్ అయితే కట్టించాడు. సో 11 ఏనుగులు శ్రీకృష్ణదేవరాయలకు సేవ చేస్తూ ఉండేవంట. ఆ 11 ఏనుగులకి 11 పెద్ద పెద్ద రూములు అయితే కట్టించాడు. సో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఎలిఫెంట్ స్టేబుల్ ఇంకా ఏనుగులు కట్టేయడానికి కట్టినటువంటి అద్భుతమైన కోటలు ఫ్రెండ్స్. ఇవి క్వీన్ ప్యాలెస్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. సో నేను అక్కడికి ఇప్పుడు వెళ్తున్నాను. ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఏనుగులు కట్టేయడానికి శ్రీకృష్ణదేవరాయల వారు కట్టినటువంటి అతి పెద్దవైన మన భారతదేశంలో ఎక్కడా లేనటువంటి అద్భుతమైన కట్టడాలని ఈ వీడియోలో నేనైతే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో నేనైతే ఇప్పుడు ఆ కోట దగ్గరకైతే వచ్చాను. చూస్తున్నారు కదా, మీకు వీడియోలు చిన్నగా కనిపించచ్చు, బట్ చాలా అంటే చాలా పెద్ద ఫ్రెండ్స్. నాకు తెలిసి మన భారతదేశంలో ఇట్లాంటి ఒక పెద్ద పెద్ద కోటలు ఏనుగులని ఉంచడానికి ఎక్కడ కానీ లేదు ఫ్రెండ్స్. హంపీలో శ్రీకృష్ణదేవరాయల వారు తనకు సేవ చేసేటువంటి తనకు ఇంకా రాజులకి రాణులకి సేవ చేయడానికి శ్రీకృష్ణదేవరాయల వారు 11 ఏనుగుల్ని తను పర్సనల్గా ఉంచుకున్నాడు. సో ఆ ఏనుగులు ఉండడానికి చూస్తున్నారు కదా, ఎంత అద్భుతమైన పెద్ద పెద్ద కోట లాంటి రూములు అయితే కట్టించాడు. సో నేనైతే లోపలికి వెళ్తున్నాను. చూస్తున్నారు కదా, చాలా పెద్ద ఫ్రెండ్స్. సో ఇంకా ఏనుగులు అంటే ఆ మాత్రం హైట్ అయితే ఉండాలి. సో లోపలికైతే వచ్చా. మనం అన్నీ ఇక్కడున్న 11 రూములని ఒక్కొక్క దానిగా ఈ వీడియోలో క్లియర్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈ ఎలిఫెంట్ స్టేబుల్ ఇంకా ఏనుగులు ఉండడానికి కట్టినటువంటి ఈ పెద్ద పెద్ద కోటలు 15వ సెంచరీలో విజయనగర రాజులైనటువంటి శ్రీకృష్ణదేవరాయల వారు పరిపాలనలో ఉన్నప్పుడు 15వ సెంచరీలో ఈ కోటను కట్టారు అని చెప్పేసి ఇక్కడున్న హిస్టరీ అయితే చెప్తుంది. ఇంకా ఈ హంపీలో ఎన్నో అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో ఒకటైనటువంటి మహానవమి దిబ్బ. సో దాని గురించి నేనైతే కంప్లీట్ వీడియో అయితే చేశాను. సో ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. సో మహానవమి దిబ్బ దగ్గర అయితే ఈ కోట అయితే ఉంటుంది. ఏనుగులు ఉండడానికి ఈ కోట చూస్తున్నారు కదా, ఎంత అద్భుతంగా ఉందంటే. ఏనుగుల కోసమే ఇంత అద్భుతమైన కోట కట్టారు అంటే ఇంకా రాజులు ఉండడానికి ఎంత అద్భుతమైన కోటలు అయితే కట్టుండొచ్చో మీరే ఊహించుకోండి. బట్ ఇప్పుడు రాజులు ఉండడానికి కట్టినటువంటి కోటలు ఏది కానీ ఈ హంపీలో లేవు ఫ్రెండ్స్. సుల్తాన్లు, ముస్లిం రాజులు ఇంకా మొఘలులు ఈ కోటల మీదకి దండెత్తి వచ్చి పెద్ద పెద్ద కట్టడాలను నాశనం చేశారు. కానీ ఈ ఒక్క ఎలిఫెంట్ స్టేబుల్ని మాత్రము ఏమీ డ్యామేజ్ చేయకుండా అది ఎలా ఉందో అలాగే వదిలేశారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ దాదాపు 11 ఎలిఫెంట్స్ని అయితే విజయనగర రాజులు శ్రీకృష్ణదేవరాయలు అనేటువంటి ఆయన ఇక్కడ 11 ఎలిఫెంట్స్ని పెట్టేవారంట. సో ఆ 11 ఎలిఫెంట్స్ రాజులకి రాణులకి సేవ చేసేవంట. వాళ్ళని తిప్పడం కానీ అలాంటివన్నీ ఆ ఏనుగులు చేసేవంట. అందుకని స్పెషల్గా ఇక్కడ వాటి కోసం అని చెప్పేసి ఇక్కడ 11 రూములు, చాలా పెద్ద పెద్ద రూములు. సో ఏనుగంటే ఈ మాత్రం ఉండాలి. సో ఇలాంటివి 11 రూములు అయితే ఇక్కడ కట్టారు ఏనుగుల కోసము. సో నేనైతే స్టార్టింగ్లో ఉన్నా, కొద్దిగా ముందుకెళ్ళేసి మనము మొత్తం అన్ని క్లియర్గా ఈ వీడియోలు అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈ హంపీలో ఎన్నో అద్భుతమైన కోటలు, కట్టడాలు అన్నీ 1560వ సంవత్సరంలో మొఘలులు, సుల్తానులు, చాలామంది ముస్లిం రాజులు ఈ కోటల మీదకి దండెత్తి వచ్చి అద్భుతమైన ఎన్నో కట్టడాలని నాశనం చేసేశారు ఫ్రెండ్స్. కానీ ఈ ఎలిఫెంట్ స్టేబుల్, ఏనుగులు కట్టేయడానికి కట్టినటువంటి ఈ పెద్ద పెద్ద రూములను మాత్రం ఏం డ్యామేజ్ చేయకుండా వీటిని అలాగే వదిలేశారు.
సో దాన్ని మనకి ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అప్పటి ఎన్నో అద్భుతమైన కట్టడాలని మనము చూడగలుగుతున్నాము. సో వాళ్ళు దీన్ని మాత్రమే ఎందుకు వదిలేశారో నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడున్న ఎన్నో అద్భుతమైన కట్టడాలను అన్నింటినీ నాశనం చేసేసి దీన్ని మాత్రమే వదిలేశారు. సో మనం క్లియర్గా ఈ వీడియోలో అన్నీ చూద్దాము. ఈ కోటలో మొత్తం 11 ఏనుగులని కట్టేసేవారు. ఒక్కో ఏనుగుకి సపరేట్గా గదులు అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. సో చాలా పెద్దగా ఒక్కొక్క ఏనుగుకి సపరేట్గా గదులు అయితే కట్టారు. సో ఈ ఏనుగులని చూసుకోవడానికి పనికి ఉన్న వాళ్ళు, సో కాపలాగా ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఎంతో అద్భుతమైన ఒక పెద్ద కోట లాంటి గది అయితే కట్టాడు శ్రీకృష్ణదేవరాయలు వారు. సో ఈ ఏనుగులని చూసుకొని వాటి బాగోగులు మొత్తం చూసుకునే వాళ్ళకు కూడా చాలా పెద్ద కోట అయితే కట్టించారు ఫ్రెండ్స్. సో నేనైతే ఇప్పుడు మీకు ఆ కోట ఎలా ఉంది అనేది చూపిస్తా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో అక్కడ ఉన్న 11 ఏనుగుల్ని ఈ కోటలో పనికి వచ్చిన వాళ్ళు ఈ కోటలో పడుకొని ఈ కోటలో నివసించి అక్కడున్న ఏనుగుల్ని చూసుకునేవారంట. ఇప్పుడు నేనున్న ఈ కోటలో, ఈ బిల్డింగ్లో ఆ ఏనుగులు చూసుకునే వాళ్ళు ఇక్కడ పడుకుని ఇక్కడ వాళ్ళు ఉండేవారంట. సో ఈ ప్లేస్ మొత్తాన్ని ఒక మ్యూజియం లాగా చేసేసి ఇక్కడ దొరికినటువంటి ఎన్నో శిల్పాలన్నీ ఇక్కడ పెట్టారు. సో చూసారు కదా, మొత్తం శిల్పాలన్నీ ఇక్కడ ఉన్నాయి. గాడ్స్ హౌస్. ఇక్కడున్న 11 ఏనుగుల్ని చూసుకోవడానికి శ్రీకృష్ణదేవరాయలు వారు వాళ్ళకు స్పెషల్గా ఒక అద్భుతమైన బంగ్లా అయితే కట్టించాడు ఫ్రెండ్స్. సో ప్రజెంట్ నేనైతే ఆ బంగ్లాలో ఉన్నాను. ప్రజెంట్ ఈ బంగ్లాని ఒక మ్యూజియంగా అయితే మార్చారు గవర్నమెంట్ వారు. ఇక్కడ దొరికినటువంటి ఎన్నో అద్భుతమైన శిల్పాలని ఈ కోటలో అయితే పెట్టారు. ఇక్కడున్న శిల్పాలు అన్నీ దాదాపు విరగ్గొట్టేసి సంథింగ్ డిస్ట్రాయ్ చేయబడిన విధంగా అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ హంపీ మీదకి ఎంతోమంది ముస్లిం రాజులు, మొఘలులు దండెత్తి వచ్చి ఇక్కడ ఉన్న ఎన్నో అద్భుతమైన కట్టడాలను అన్నిటినీ ధ్వంసం చేశారు. సో వాటిల్లో మిగిలినటువంటి ఈ శిల్పాలను అయితే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మ్యూజియం లాగా అయితే పెట్టారు. చూసాను కదా, ఎన్నో అద్భుతమైన శిల్పాలన్నీ ఇక్కడైతే ఉన్నాయి. ఇంతకు ముందు ఈ కోటలో ఆ ఏనుగుల్ని కాపాడేవాళ్ళు, ఆ ఏనుగుల్ని చూసుకొని వాటిని బాగోగులు చూసి వాటికి కావాల్సినటువంటి పనులని చేసేటువంటి పనికి వచ్చిన వాళ్ళు సైనికులు అని చెప్పొచ్చు. వాళ్ళని ఈ కోటలో అయితే ఉండమని శ్రీకృష్ణదేవరాయలు వారు చెప్పారు అని చెప్పేసి ఇక్కడ ఉన్న హిస్టరీ అయితే చెప్తుంది. సో ప్రజెంట్ ఇక్కడ మొత్తం శిల్పాలతో నింపేసి ఒక అద్భుతమైన మ్యూజియంగా అయితే కన్వర్ట్ చేసి మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగా. సో చూస్తున్నారు కదా, అద్భుతమైన శిల్పాలు ఫ్రెండ్స్. ఈ హంపీలో ఎన్నో అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. సో వాటిలో కొన్ని బాగున్నవి, కొన్ని డిస్ట్రాయ్ అయ్యి ఉండండి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టి మెయింటైన్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలిఫెంట్ స్టేబుల్, ఏనుగుల్ని కట్టేయడానికి శ్రీకృష్ణదేవరాయల వారు కట్టినటువంటి ఒక అద్భుతమైన కోట, ఇంకా ఏనుగుల్ని చూసుకోవడానికి వచ్చినటువంటి పని మనుషులకి కట్టినటువంటి కోట. సో ఈ వీడియోలో అయితే ఈ రెండు నేను మీకైతే చూపించా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సపోర్ట్ చేయండి. ఇలాంటి ఎన్నో అద్భుతమైన వీడియోస్ అన్నీ మీ ముందుకైతే నేను తీసుకొస్తాను. సో నేను మళ్ళీ మీ ముందుకు ఇంకొక అద్భుతమైన వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.